హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. చాలా సంవత్సరాల క్రితము శ్రీకాంత్ ప్రభు వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నగారిని ఇండియా అప్పుడు అక్కడికి వచ్చాము. మీలో కొందరిని చూసుంటాను, కొందరిని కలిసి ఉంటాము. సో మిగతా వాళ్ళందరికీ నేను పరిచయం లేకపోవచ్చు. బట్ నేను శ్రీకాంత్ ప్రభు చాలా సంవత్సరాలుగా కలిసి చదువుకున్నాము, కలిసి ఒకే చోట ఉన్నాము, ఇప్పుడు కలిసి ఒకే ఆశ్రమంలో ఉంటున్నాము. ఆయన చాలా సన్నిహిత మిత్రుడు. సో ఎప్పుడు వింటూ ఉంటాము తను మీ ఊరికి రావడము, అక్కడ నగర సంకీర్తన చేయడము, ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయడము, అందరిని భక్తులుగా తయారు చేయడము, తర్వాత అందరినీ యాత్రలకు తీసుకెళ్లడము వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. మీ అందరి యొక్క ఉత్సాహాన్ని చూసి, మీ అందరి యొక్క కృష్ణ భక్తిని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. సో సడన్ గా సాయంత్రం ప్రభుజీ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి నాకు క్లాస్ తీసుకోమని చెప్పారు. సో జన్మాష్టమి అయిన సందర్భంగా జన్మాష్టమిని పురస్కరించుకొని కొన్ని మాట్లాడుకుందాము. జన్మాష్టమి ఆధారంగా తర్వాత ముందు ఏం జరిగిందని చెప్పేసి. సో క్లాస్ మొదలు పెట్టే ముందు సో ఆచార్యులకి ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదామేయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. అందరికీ వినిపిస్తుంది కదా మంచిగా? వినిపిస్తుంది ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. సో 26వ తేదీన మనం శ్రీకృష్ణు యొక్క జన్మ దివ్యాన్ని జరుపుకున్నాము. 27వ తేదీన శిల ప్రభుపాదుల వారి జన్మదినాన్ని జరుపుకున్నాము. అంతకుముందు ఒక వారం క్రితము బలరాముని జన్మదినాన్ని జరుపుకున్నాము. ఒక 2 వారాల తర్వాత శ్రీమతి రాధారాణి జన్మదినాన్ని జరపబోతున్నాం. సో ఈ విధంగా బలరాం జయంతి, జన్మాష్టమి, రాధాష్టమి ఈ 3 ఉత్సవాలు ఒకదాని వెనుక ఒకటి 3 వరుసగా వచ్చాయి. సో జన్మాష్టమి గురించి శ్రీకాంత్ ప్రభు కానివ్వండి, వేరే భక్తులు కానివ్వండి మీకు చాలా చెప్పి ఉంటారు. సో నేను వాటిని కొద్దిగా చెప్తూ శ్రీమతి రాధారాణి ఏ విధంగా ఆవిర్భవించింది ఆమె గురించి కొంచెం చర్చించుకుందాము. ఎందుకంటే ఇంకా 10 రోజుల్లో రాధాష్టమి రాబోతుంది. సో ఆ సందర్భంగా కొంచెం చర్చించుకుందాము. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. వసుదేవుని వివాహానంతరము దేవకి వసుదేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు, వాళ్ళ రథాన్ని కంసుడు నడిపిస్తున్నప్పుడు అక్కడ పైనుంచి ఆకాశవాణి
కంసుని హెచ్చరిస్తుంది అన్నట్టు. ఏ కంస, నువ్వు ఏ చెల్లెలి వైపు అయితే ఇంత ప్రేమానురాగాలు చూపిస్తున్నావో ఆ చెల్లెలి ద్వారా పుట్టబోయే అష్టమ గర్భం నుండి నీకు మృత్యు సంభవించబోతుంది అని చెప్పేసి ఆకాశవాణి చెప్తుంది. సో అది విన్నటువంటి కంసుడు తనను తాను రక్షించుకోవడం కోసము వెంటనే దేవకిని చంపాలనుకుంటాడు. ఎందుకంటే తన ఆలోచన ప్రకారము దేవకిని చంపేస్తే దేవకికి సంతానమే పుట్టదు. సో సంతానం లేనప్పుడు ఆ దేవకి సంతానం వల్ల నాకు ఎలా మృత్యు వస్తుంది అని చెప్పేసి అలా అనుకుని దేవకిని చంపాలనుకుంటాడు. సో దేవకిని రక్షించడం కోసము వసుదేవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు, ఎన్నో మాటలు చెప్పి. వాటన్నిటికీ కంసుడు వినడు. అప్పుడు ఏమంటాడంటే, నీకు 8వ గర్భం నుంచి ప్రాబ్లం కదా, దేవకి నుంచి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు దేవకిని వదిలేయి. 8వ గర్భమే కాదు, ప్రతి గర్భాన్ని బిడ్డ పుట్టగానే నీ ముందు తెచ్చిస్తాను, వాళ్ళతో నువ్వు ఏం కావాలంటే అది చేసుకో అని చెప్పేసి తన యొక్క వాగ్దానాన్ని ఇస్తాడు. సో అది విని కంసుని యొక్క అది వసుదేవుని యొక్క మాట తీరును విని కంసుడు, ఓకే నువ్వు ఇచ్చిన మాటకి కట్టుబడేటువంటి సత్య వ్యక్తివి, సో నీ వల్ల దేవకి వల్ల నాకేం ప్రాబ్లం లేదు, సో దేవకి పుట్టబోయే ప్రతి సంతానం నాకు ఇవ్వని చెప్పి వసుదేవుడిని, దేవకిని, వసుదేవుడి యొక్క మిగతా భార్యలని, వసుదేవుడి యొక్క మిగతా కుటుంబస్తులని వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంటి చుట్టూ సైనికుల్ని కాపలా పెట్టి వాళ్ళందరినీ ఒక బందిఖానలో లాగా బంధించేస్తాడు. అంటే వాళ్ళ ఇంట్లోనే, కానీ బయటికి వెళ్ళలేడు, ఎటువైపు వెళ్ళలేడు. సో అలా ఉన్న తరుణంలో కొంతకాలం తర్వాత తనకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టగానే తనకి నామకరణం చేసి కీర్తిమాన్ అని చెప్పేసి నామకరణం చేసి వెంటనే ఆ బిడ్డని కంసుని ముందు తీసుకొస్తాడు. సో వసుదేవుని యొక్క సత్యనితను చూసి కంసుడు ఏమంటాడంటే, ఏ వసుదేవ, ఈ బిడ్డ వల్ల నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు తీసుకెళ్ళిపో, నీకు ఎప్పుడైతే 8వ సంతానం పుడుతుందో అప్పుడు తీసుకొనిరా అని చెప్పేసి చెప్తాడు. సో వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెంటనే నారదముని అక్కడికి వచ్చేస్తాడు. నారదముని మనస్సులో ఏంటంటే, ఇప్పుడు కంసుడు కనుక దేవకి వసుదేవుల పైన ప్రేమను చూపిస్తే భవిష్యత్తులో వాళ్ళకు పుట్టబోయే బిడ్డ కంసుడిని చంపుతాడో లేదో అని ఒక డౌట్. లేదు, ఇంకోటి ఉండదు ఏంటంటే, ఇప్పుడు వసుదేవుడి దగ్గర కనుక ఒకటో కొడుకు అలాగే ఉంటే వసుదేవుడు వెంటనే 2వ సంతానాన్ని పొందాలనే కోరిక అతని మనసులో ఉండదు. కొడుకు ఎలాగో ఉన్నాడు, 2వ వాడు పుడితే చంపేస్తాడేమో అని భయంతో 2వ బిడ్డని కంటాడో లేడో అని చెప్పేసి సంశయం. తర్వాత గత జన్మలో మరీచి అనే ఋషి యొక్క 6 పుత్రులు బ్రహ్మదేవుని పట్ల చేసిన అపరాధానికి వాళ్ళు శాపగ్రస్తులై 3 జన్మలు వాళ్ళ తండ్రి చేతిలో చనిపోవాల్సి ఉంది. గత జన్మలో వాళ్ళు కాలనేమి అనే రాక్షసునికి కొడుకులుగా పుట్టి ఆయన చేతిలో చంపబడ్డారు. అదే కాలనేమి అనే రాక్షసుడు కంసుడుగా పుట్టాడు. ఆ 6 పుత్రులు దేవకి గర్భాన పుట్టబోతున్నారు. సో వాళ్ళందరినీ కంసుని చేత చంపించినట్టయితే వాళ్ళందరూ వాళ్ళ శాపం నుంచి విముక్తులు అవుతారని చెప్పేసి వాళ్ళ మంచి కోసము కంసుని దగ్గరికి వచ్చేసి చెప్తాడు. ఆకాశవాణి ఏం చెప్పింది? దేవకి యొక్క అష్టమ గర్భంలోంచి నీకు మృత్యు సంభవిస్తుంది. కాకపోతే దేవతలు చాలా కుటిల బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో అష్టమ గర్భం అని చెప్పారు. ఒక కమలానికి ఉన్నటువంటి 6 కమలం పత్తల్లో ఏది మొదటిది, ఏది 8వది ఎవరు చెప్పగలరు? ఏదైనా అడైనా అవ్వచ్చు. సో ఏ సంతానం వల్ల నీకు ముప్పు వస్తుందో మనం కరెక్ట్ గా చెప్పలేము. కాబట్టి నిర్ణయించుకో ఏం చేయాలనేది అని చెప్పేసి చెప్తాడు. దానికి తోడు, ఏ కంస, నువ్వు గత జన్మలో కాలనేమి అనేటువంటి అసురుడివి. నిన్ను శ్రీ మహావిష్ణువు చంపేశాడు. అదే శ్రీ మహావిష్ణువు దేవకి ద్వారా జన్మించబోతున్నాడు.
అప్పుడు ఏ దేవతల కోసమైతే శ్రీ మహావిష్ణువు నిన్ను చంపాడో అదే దేవతలు ఇప్పుడు యదువంశంలో జన్మించారు. నీ చుట్టూ ఉన్నటువంటి యాదవులు, మాధవులు, వృష్ణులు, అందక, భోజులు వీళ్ళందరూ వేరు వేరు దేవతలే. వాళ్ళందరూ నీ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలోచించుకో ఏం చేయాలని చెప్పేసి. ఇలా ఈ విషయాలన్నీ చెప్పేసి నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే కంసుడు తన మంత్రులకి ఆదేశాన్ని జారీ చేశాడు. మన మధుర రాజ్యంలో ఉన్నటువంటి అందరి యాదవులని బంధించమని చెప్పేసి, బంధించి వాళ్ళని శత విధాలుగా శిక్షించమని చెప్పేసి, అంటే యాతన చేయమని చెప్పేసి, టార్చర్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇస్తాడు. అలా సైనికులంతా మంత్రులంతా వెళ్ళిన తరుణంలో ఈ విషయం తెలుసుకున్న చాలా మంది యాదవులు మధురాన్ని వదిలిపెట్టి వేరు వేరు రాజ్యాలకి పారిపోతారు. కంసుడు చివరికి తన తండ్రి అయినటువంటి ఆ ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో బంధించి తనే సింహాసనాన్ని అధిరోహిస్తాడు. వెంటనే వసుదేవుని గృహానికి వెళ్ళి వసుదేవుని చేతిలో ఉన్నటువంటి ఆ బిడ్డను లాక్కొని వాళ్ళ ఇంటిపై ఉన్నటువంటి గోడకి గిరగిరాలు తిప్పి గోడకి కొట్టేసి చంపేశాడు. వాళ్ళ కళ్ళ ముందే దేవకి వసుదేవులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బిడ్డ చనిపోవడం చూస్తారు. చనిపోవడం అంటే మామూలుగా ఏదో జ్వరం వచ్చి చనిపోవడం కాదు. కంసుడు ఆ చిన్న పొత్తిళ్ళ బిడ్డని, అంటే అదే రోజు మార్నింగ్ పుట్టాడు, మధ్యాహ్నమే గోడ కొడితే గిరగిరా తిప్పి, కంసుడు అంత బలశాలి నుండి కంసుడు గోడ కొడితే ఏమవుతుంది? శరీరం అంతా ముక్కలు ముక్కలు అయిపోయి దాంట్లోంచి రక్తము నలు దిశలా పడిపోయి గోడ నిండా రక్తమే, కింద భూమి మీద అంతా రక్తమే. వాళ్ళ కళ్ళ ముందే, వాళ్ళు నివసించేటువంటి వాళ్ళ ఇంట్లోనే ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ ఏమాత్రం చెలించకుండా నలుగురి బావు కోసము నా బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు అందరు చనిపోయినా సరే నాకు 7వ సంతానం వచ్చినట్టయితే, నా 8వ సంతానం అయితే వచ్చినట్టయితే 8వ సంతానం ద్వారా కంసునికి మృత్యువు, లోకానికి శాంతి లభిస్తుందని చెప్పేసి వసుదేవుడు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక సంతానానికి జన్మనివ్వడము, ఆ సంతానం కాస్త కంసుని చేతిలో మరణించడము, ఇవన్నీ జరిగాయి. ఇలా జరుగుతున్న తరుణంలో 6 గర్భాలు అలా నశించిన తర్వాత 7వ గర్భంగా బలరాముడు తన యొక్క అంశని దేవకి మాత గర్భంలో ప్రవేశింపజేస్తాడు. బలరాముడు తాను సైతం రోహిణి మాత గర్భంలోకి ప్రవేశించి తన యొక్క అంశ సంకర్షణుణ్ణి దేవకి యొక్క గర్భంలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. అంటే ఒకే సమయంలో దేవకి మరియు రోహిణులు ఇద్దరు గర్భవతులు అవుతారు. సో వసుదేవుని యొక్క మిగతా భార్యలు కూడా తనతో పాటే ఉన్నారు అప్పుడు. సో ఏ క్షణానైతే తనకి తెలుస్తుందో రోహిణి కూడా గర్భవతి అయిందని చెప్పేసి, కంసుని యొక్క దుశ్చేష్టలు తన యొక్క దేవకి కాదు మిగతా భార్యల ద్వారా పుట్టబోయే సంతానాన్ని కూడా హతమార్చే ప్రయత్నం చేయొచ్చని చెప్పేసి వసుదేవుడు వెంటనే రాత్రి తన యొక్క మిగతా భార్యలందరినీ వేరు వేరు చోట్లకు పంపిస్తాడు. చాలా మందిని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి పంపించడము, రోహిణిని మాత్రము గోకులానికి వెళ్ళమని చెప్తాడు. నందమహారాజు యొక్క సంరక్షణలో ఉండమని చెప్పేసి తనని పంపిస్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలక్రమేణా 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల నడుస్తున్న సమయంలో దేవకి మరియు రోహిణులు ఇద్దరు 5వ నెల గర్భవతులైన సమయంలో మన భగవంతుడు తన యొక్క యోగమాయ శక్తిని పిలిచి తనకు చెప్తాన్నట్టు, యోగమాయ నువ్వు వెంటనే వెళ్ళి సంకర్షణుణ్ణి దేవకి యొక్క గర్భంలోంచి తీసుకెళ్లి రోహిణి యొక్క గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణి యొక్క గర్భంలో ఆల్రెడీ బలరాముడు ఉన్నాడు. బలరాముని యొక్క అంశ ఇక్కడ దేవకి గర్భంలో ఉంది. తను వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క దేవకి మాత గర్భంలో 6 అసురులు జన్మించారు ఇప్పటివరకు. అంటే పూర్వజన్మలో వాళ్ళ అసురులు. సో వాళ్ళు ఆమె గర్భంలోకి ప్రవేశించిన కారణంగా ఆమె గర్భము కొంచెం కలుషితమైంది. దాన్ని పరిశుభ్రం చేయడం కోసము తదనంతరము యశోదామయ గర్భంలో ఒక శేష పాన్పును తయారు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంకర్షణుడు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే వస్తున్నాడు. ఆ భగవంతుడు ఎక్కడ కూర్చుంటాడు? తను కూర్చోడానికంటే ఒక ఆసనం ఉండాలి, పడుకోవడానికంటే ఒక ఆసనం ఉండాలి. ఆ ఆసనమే శేషపాన్పు. ఆ శేషపాన్పుని దేవకి మాత గర్భంలో వదిలేసి యోగమాయ ద్వారా తను తన తల్లి యొక్క గర్భంలోకి వెళ్తాడు అన్నట్టు. అది వెళ్ళడానికి యోగమాయకి ఆదేశాన్ని ఇస్తాడు భగవంతుడు.
ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తానంటే, ఎలాగైతే బలరాముడు రోహిణీ మాత గర్భంలో ప్రవేశించి తన యొక్క అంశాన్ని దేవకి గర్భంలో స్థాపించాడో, అలాగే నేను కూడా అనతి కాలంలో యశోదామాత గర్భం ద్వారా జన్మించబోతున్నాను. నా యొక్క అంశము వాసుదేవుడు దేవకి యొక్క గర్భంలో జన్మించబోతాడు. సో ఎలాగైతే నేను యశోదమ గర్భంలోకి ప్రవేశించి జన్మించబోతున్నానో కొంతకాలం తర్వాత, నువ్వు కూడా నాతో పాటుగా యశోదమ గర్భంలో ప్రవేశించి నాతో పాటు జన్మించు అని చెప్పేసి చెప్తాడు కవలలుగా. సో ఇవన్నీ చెప్పి ఆమెకి ఆదేశాన్ని ఇస్తే, ఆమె వెంటనే బలరాముణ్ణి దేవకి గర్భంలోంచి తీసుకెళ్లి వసుదేవుని యొక్క యశోదామయ్య యొక్క గర్భంలో ప్రవేశింపజేస్తుంది. సో ఇది జరిగింది ఎప్పుడు? 5వ మాసంలో. మరుసటి రోజు దేవకి యొక్క గర్భం మాయమైపోయింది. ముందు రోజు గర్భం ఉంది, 5 నెలల గర్భం ఉంది. మరుసటి రోజు లేచి చూడగానే గర్భం మాయమైపోయింది. సో అందరూ ఏమనుకున్నారు? కంసుడు ఏదో ఒక మాయ చేశాడు, దానివల్ల ఆమె గర్భం నశించిపోయింది అని చెప్పేసి అందరూ కంసుని తిట్టడం మొదలెడతారు. కానీ కంసుడు ఏమనుకుంటున్నా అంటే, 6 బిడ్డల్ని చంపిన తర్వాత 7వ బిడ్డ పుట్టగానే ఎలాగా చనిపోతున్నాను కదా అని చెప్పేసి పుట్టక ముందే చనిపోయాడు అని చెప్పేసి కంసుడు అనుకుంటాడు. కానీ ఆ నగరవాసులందరూ కంసుని తిడుతూ ఉంటారు. డైరెక్ట్ గా తిట్టరు, బట్ ఇండైరెక్ట్ గా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కంసుడు ఏదో చేస్తుంటాడు, దానివల్ల దేవకి యొక్క 7వ గర్భం నశించిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ తిట్టుకుంటారు. సో ఆ సమయంలో కొన్నాళ్ళ తర్వాత, చాలా రోజులేం కదా, ఒక వారం తర్వాత అనుకోండి, శ్రీకృష్ణుడు దేవకి గర్భంలోకి వాసుదేవునిగా, యశోదామ గర్భంలోకి గోపాలునిగా ప్రవేశించి అలా కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అయినటువంటి విషయము అందరికీ తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ కంసునికి తెలిసిపోతుంది. కాకపోతే ఆమె చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భగవంతుడు సైతం ఆమె శరీరంలో ఉండడం వల్ల ఆమె ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అది చూసి కంసునికి భయం వేస్తుంది. అయ్యారే, విష్ణువే ఆమె గర్భంలోకి ప్రవేశించినట్టున్నాడు, దానివల్లనే ఆమె శరీరం ఎంతో కాంతి వెదజల్లుతుంది. నేను గనక ఇప్పుడు దేవకిని చంపేస్తే ఆల్రెడీ నగరవాసులందరూ నా పైన దురభిప్రాయంతో ఉన్నారు, ఇంకా చాలా దురభిప్రాయానికి వస్తారు. అది నాకు, నా రాజ్యానికి మంచిది కాదని చెప్పేసి బిడ్డ పుట్టేంత వరకు వెయిట్ చేయాలని చెప్పేసి కంసుడు దేవకిని చంపాలనే ఆలోచన నుంచి విరమించుకుంటాడు. ఇక్కడ దేవకి 1వ మాసం నుంచి మొదలుకొని 7 మాసాలు పూర్తి చేసుకుంటుంది. అటువైపు యశోదమ కూడా 7 మాసాలు పూర్తి చేసుకుంటుంది. 8వ మాసం నడుస్తున్న సమయంలో దేవతలు ఇంకేమాత్రం లేట్ చేయకుండా, ఇంకెప్పుడా భగవంతుడు అవతరిస్తాడని ఆతృతతో భగవంతుని త్వరగా దేవకి మాత రాత్రి సమయంలో ఈ యొక్క వసుదేవుడు దేవికి ఎక్కడైతే పడుకొని ఉంటారో అక్కడ ఆకాశంలో నిల్చొని, ఆ రూమ్ లోనే ఆకాశంలో నిల్చొని భగవంతుని పట్ల ప్రార్థనలు చేస్తారు. భగవంతునికి ఎన్నో కోరికలు కోరుతారు. నువ్వు త్వరగా అవతరించు, నువ్వు అవతరిస్తేనే ఈ సృష్టికి మంచి జరగబోతుందని చెప్పేసి భగవంతుని పట్ల ప్రార్థనలు చేస్తారు. వాళ్ళ ప్రార్థనలు చేసే విధానాన్ని శ్రీల సుఖదేవ గోస్వామి ఒక మంచి ఉపమానం ద్వారా చెప్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క వర్ణము నీలి మేఘశ్యామ వర్ణము. వర్షము రాబోతున్న సమయంలో మేఘాల యొక్క కలర్ ఏదైతే ఉందో, మేఘాల యొక్క వర్ణం ఏదైతే ఉందో, ఆ కలర్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యొక్క జననము వర్షంతో సమానము. అంటే నీలి మేఘాలు వస్తే నెక్స్ట్ వర్షం వస్తుంది. శ్రీకృష్ణుడు నీలిమేఘ శ్యాముడు జన్మించబోతున్నాడు అని దాని అర్థం. కాకపోతే వర్షము రావడం ఎవరికి చాలా ఇంపార్టెంట్? రైతులకి. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి రైతుగా పరిగణించారు. 14 లోకాల బాగోగులు చూసుకునే బ్రహ్మదేవుడు ఒక మంచి రైతులాగా. రైతు ఎప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే
బ్రహ్మదేవుడు కూడా భగవంతుడు ఎప్పుడు వస్తాడా, భగవంతుని రాకతో 14 లోకాలు ఈ కంసుని యొక్క బాధ నుంచి విముక్తి పొందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. శివుడు, శంకర భగవానుడు నెమలితో సమానమంట. ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో, వర్షం రాబోతుందో తెలిసిన వెంటనే నెమలి తన నెమలి పింఛాన్ని పురివిప్పి నృత్యం చేస్తుంది. అలాగే భగవంతుడు రాబోతున్నాడు అనే ఆనందంలో శివుడు శివతాండవం చేస్తున్నాడట. సో ఆ విధంగా తర్వాత నారద, అంగీర, భృగు, వశిష్ఠ, పులహ, సనత్ కుమార ఇట్లాంటి ఋషులందరూ చాతక పక్షులు లాంటి వాళ్ళు. పక్షి యొక్క నదుల్లో, సముద్రంలో, కొలనుల్లో ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా తాగదు. కేవలం వర్షం పడ్డప్పుడు వర్షపు నీళ్లు మాత్రమే తాగుతుంది. అక్కడ ఇక్కడ నీళ్ళు తాగదు. అలాగే ఈ నారదముని లాంటి శుద్ధ భక్తులు, ఈ ఋషులందరూ భగవంతుని రాక కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో మంచి మంచివి ఉన్నా కూడా వాటన్ని వైపు చూడకుండా భగవంతుడు ఎప్పుడు వస్తున్నాడా, భగవంతుడు ఎప్పుడు అవుతున్నాడా అని చెప్పేసి భగవంతుడు రా కోసమై చాతక పక్షుల్లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మిగతా దేవతలందరూ కంసుని లాంటి రాక్షసుల యొక్క అత్యాచారాల వల్ల వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే, వనంలో ఉన్నటువంటి వన్య మృగాలు, ఏనుగులు, లేళ్ళు, జింకలు, దుప్పులు, కుందేళ్ళు ఎలాగైతే అడవిలో కారుచిచ్చు ఏర్పడితే వాటి ఏవైతే ఎలా బాధపడతాయో, ఆ టైంలో ఆ కారుచిచ్చు నుంచి వాటిని రక్షించేటువంటి ఒకే ఒక్క మార్గము పెద్ద వర్షం రావడమే. అదేవిధంగా కంసుని లాంటి రాక్షసులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దేవతలందరూ కారుచిచ్చులో చిక్కుకున్న వన్యమృగాల్లాగా బాధపడుతూ ఉన్నారంట. వాళ్ళందరూ వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే శ్రీకృష్ణుని యొక్క జననం కోసము వెయిట్ చేస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళందరూ బ్రహ్మ, శివ, నారద, ఇంద్ర, చంద్ర, వరుణ, తర్వాత దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ భగవంతుని రా కోసం ఎంతో ఆతృతతో భగవంతుడు దేవకి మా గర్భంలో 7 నెలలు చాలించుకొని 8వ నెలలో ప్రవేశించాడు. అప్పుడే జస్ట్ ప్రవేశించాడు, వాళ్ళందరూ వచ్చి ప్రార్థిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో భగవంతుడు బలరామునికి ఆదేశిస్తున్నాడు, మన సమయం అయింది ఆవిర్భవించడం కోసము, నువ్వు ఫస్ట్ జన్మించు అని చెప్పేసి బలరామునికి ఆదేశాన్ని ఇస్తాడు. బలరాముడు ఫస్ట్ మాతా రోహిణి మరియు మాతా దేవికి గర్భంలో 5 నెలలు ఉన్నాడు. 5వ నెల ఇటు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకో 7 నెలలు రోహిణి మాత గర్భంలోనే ఉన్నాడు. అంటే బలరాముడు గర్భంలోకి ప్రవేశించి 12 నెలలు అయిపోయింది. 12 నెలల తర్వాత ఒక వారం రోజుల తర్వాత పౌర్ణమి రోజు బలరాముడు జన్మించాడు. ఆ తర్వాత వారం రోజులకి మధ్యరాత్రి, అంటే కంసుని మభ్యపెట్టడం కోసం కంసుడు ఏమనుకుంటున్నాడు, అరే 9 నెలల తర్వాత కదా పుట్టేది బాబు, 9 నెలల ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు 7 నెలలు అవుతుందని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే మధ్యరాత్రి రోజు, అష్టమి రోజు, చంద్రుడు లేడు, నక్షత్రాలన్నీ కవర్ చేయడం కోసం పెద్ద మేఘాల గుంపు, పెద్ద వర్షము. ఆ వర్షం ద్వారా, మేఘాల ద్వారా నక్షత్రాల నుంచి వచ్చేటువంటి కాంతి ఉండదు. వర్షంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆ నగరవాసులందరూ నిద్రపుచ్చి ఆ యొక్క కంసుని యొక్క గృహాన్ని కాపలగా కాస్తున్నటువంటి సైనికులందరూ నిద్రపుచ్చి మధ్యరాత్రిలో శ్రీకృష్ణుడు మామూలుగా మనుషులందరూ జన్మించకుండా దేవకి యొక్క గర్భము మాయమైపోతుంది. వెంటనే అక్కడ దేవకి వసుదేవుల ముందు చతుర్భుజ రూపంలో వాసుదేవుడు ప్రత్యక్షమవుతాడు. అంటే పెద్ద 7-8 అడుగుల ఎత్తు కలిగినటువంటి చతుర్భుజ వాసుదేవుడు దేవకి, ఎందుకంటే దేవకి వసుదేవులు బాబ్రే రికార్డ్ తడంచుతున్నావు రా రోహిత్, రికార్డ్ తడంచుతున్నావు. నిన్న యాడ్ చేసినావు ఏమంత. హరే కృష్ణ. మాతాజీ సైలెంట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి మాతాజీ. ఓకే, నేను మ్యూట్ చేశాను. సో అలా ప్రత్యక్షమై వాళ్ళకి చెప్తా అన్నట్టు, గత జన్మలో మీరు ఎన్నో తపస్సు చేశారు, నేను మీకు పుత్రుగా కావాలని చెప్పేసి. దానికి అనుగుణంగా ఫస్ట్ నేను ఒకసారి మీకు కృష్ణగర్భగా, రెండోసారి వామనుడిగా,
ఇప్పుడు మూడోసారి వాసుదేవుడుగా జన్మించానని చెప్పేసి దేవకి వసుదేవులకు చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళకి చెప్తాడు, నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోకుల్ మహావన్లో పెట్టేసి అక్కడ ఇప్పుడిప్పుడే దేవకికి అదే యశోదాకి ఒక కూతురు పుట్టింది, ఆ కూతుర్ని ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. సో అలా చెప్పిన పిమ్మట భగవంతుడు చిన్న పిల్లాడిగా మారిపోతాడు. అలా చిన్న పిల్లాడిగా మారినటువంటి భగవంతుడిని చేతిలో పట్టుకొని వసుదేవుడు తన నక్క నుంచి తీసుకెళ్లి గోకుల్ మహాన్ వెళ్ళేసి అక్కడ వీళ్ళ యశోదామాత యొక్క ప్రసూతి గృహంలో అక్కడ ఆమె కూడా అంతే. అంటే అఫ్కోర్స్ ఇవన్నీ మీరు వినుంటారు, అందుకని మనం చెప్పట్లేదు. మామూలుగానే ఆమె కూడా 7.5 నెలల గర్భవతి. మామూలుగానే ప్రతిరోజులాగే సాయంత్రం భోంచేసి అలా పడుకుంది. ఆమె ఒక్కతే ఉంది ఆ రూమ్లో. ఆమెకి ఏం తెలియదు ఏం జరుగుతుంది అనేది. మధ్యరాత్రి ఆమె గర్భం కూడా మాయమైపోయి ఆమె పక్కన 2 శిశువులు ప్రత్యక్షమయ్యారు, ఒక బాబు ఒక పాప, గోపాలుడు మరియు యోగమాయ. ఎప్పుడైతే వసుదేవుడు తనకు పుట్టినటువంటి వాసుదేవుణ్ణి మధుర నుంచి యమునా నది క్రాస్ చేసి గోకుల్ మహావన్లోకి ప్రవేశించినప్పుడు యశోదామయ్య యొక్క పుత్రుడు గోపాలుడు, వసుదేవుని చేతిలో ఉన్నటువంటి వాసుదేవుడు ఇద్దరు ఒకటైపోతారు. సో ఆ బాలుణ్ణి వసుదేవుడు ఈ యశోదామయి ప్రసిద్ధి గృహంలోకి వచ్చి అక్కడ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి బాలికని తనతో పాటు తీసుకొని వెంటనే మధురకి వెళ్ళిపోతాడు. సో మధురకి వెళ్ళగానే అక్కడ దేవకి ఎంతో సంతోషంతో ఆ బిడ్డను తన అక్కున చేర్చుకొని కృష్ణుణ్ణి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ముందే తన స్తనపానం చేస్తుంది. సో ఇప్పుడు ఆ యొక్క కృష్ణుని యొక్క మహాప్రసాదాన్ని ఈ యోగమాయని తన కూతురిగా స్వీకరించి తనకు కూడా తను చనుపాలను ఇచ్చేస్తుంది. ఆమె మంచిగా చనుపాలు తీసుకున్న తర్వాత వెంటనే తన యొక్క మాయని రిమూవ్ చేస్తుంది. దానివల్ల ఆ యొక్క భవనాన్ని కాపలా నుండి కాపలాదారులంతా మెలుకుంటారు. వర్షం తగ్గిపోతుంది, మళ్ళీ నక్షత్రాలు అవన్నీ కనిపిస్తాయి ఆకాశంలో. సో అప్పుడు వీళ్ళకు పుట్టిన సంతానాన్ని చూసి వెంటనే ఆ సైనికులు ఆ విషయాన్ని కంసుని దగ్గరికి చేరవేస్తారు. సో వెంటనే కంసును హుటాహుటిన తెల్లవారుజామునే పరిగెత్తుకుంటూ వసుదేవుని యొక్క ఇంటికి వచ్చేసి ఆ బిడ్డను ఏమని అడుగుతాడు. అప్పుడు ఇద్దరు దేవకి వసుదేవులు వాళ్ళు ఏమంటారంటే, మాకు 8వ సంతానంగా ఒక బిడ్డ జన్మించింది, ఈ యొక్క ఆడబిడ్డ ద్వారా నీకు ఎలాంటి ప్రాబ్లం రాపోదు, దయచేసి ఈ బిడ్డని మాకు కానుకగా ఇవ్వు, నీ పేరు మీద ఈ బిడ్డను పెంచి పెద్ద చేసి వయసుకు వచ్చిన తర్వాత నీ కుమారునితో వివాహాన్నిచ్చి నీ ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి దేవకి వసుదేవులు ఎంతో కోరుకుంటారు. అయినప్పటికీ కంసుడు ఏమాత్రం చెలించడు. లేనే లేదు, అష్టమ గర్భం ద్వారా నా మృత్యువు రమ్మించబోతుంది, నేను చంపాల్సింది అని చెప్పేసి లాక్కోబోతుంటాడు. ఎప్పుడైతే కంసుని యొక్క స్పర్శ తగులుతుందో ఆ బిడ్డకి, ఇప్పటి వరకు యశోదామయ గర్భంలో ఉన్నప్పుడు, వసుదేవుడి హస్తంలో ఉన్నప్పుడు, తర్వాత దేవకి మాత అక్కున చేర్చుకున్నప్పుడు ఆమె యోగమాయ. ఏ క్షణానైతే కంసుడు పట్టుకుంటాడో అదే క్షణంలో ఆ యోగమాయ కాస్త మహామాయగా మారిపోతుంది. కంసుడు ఆ మహామాయను ఇలా పట్టుకొని ఇలా గిరిగిరాలు తిప్పి కొట్టబోతున్నప్పుడే ఆమె చేతిలోంచి మాయమైపోయి అక్కడ ఆకాశంలో అష్టభుజ రూపంలో దుర్గాదేవి రూపాన్ని సంతరించుకొని ప్రత్యక్షమవుతుంది. ఓ కంసుని బాగా తిడుతుంది, ఏ మూర్ఖుడా, నువ్వు అనవసరంగా దేవకి వసుదేవులకి ఇంత కష్టాన్ని ఇచ్చావు, నిన్ను చంపబోయే వ్యక్తి వేరే చోట సురక్షితంగా ఉన్నాడు, ఇండైరెక్ట్ గా నిన్ను చంపబోయే వ్యక్తి వేరే చోటనే జన్మించాడు, ఇక్కడ కాదు, నువ్వు అనవసరంగా దేవతల మాటలు వినేసి వీళ్ళని చాలా కష్టపెట్టావు, కనీసం ఇకనైనా పద్దెనిమిది శక్తులుగా వెలువడి భవిష్యత్తులో
हरे कृष्ण प्रभु जी, कट అయిపోతుంది प्रभु जी। చెప్తున్నానంటే హరే కృష్ణ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభు जी। ఓకే ఓకే, ఐ థింక్ ఇంటర్నెట్ కనెక్షన్ లో కొద్ది ప్రాబ్లం ఉంది. సో ఎప్పుడైతే కంసుడు ఆ బిడ్డని చంపాలని చెప్పి తన చేతిలోకి తీసుకొని ఇలా గిరిగిరి తిప్పుతున్నప్పుడు ఆమె మాయమైపోయి ఆకాశంలోకి వెళ్ళేసి ఆమె బాగా తిడుతుంది కంసుని. నీ మూర్ఖత్వం వల్ల నువ్వు అనవసరంగా దేవకి వసుదేవులను చాలా కష్టపెట్టావు, నిన్ను చంపాల్సిన వ్యక్తి వేరే చోట జన్మించాడని చెప్పేసి దుర్గాదేవి చెప్తుంది. ఆ 8 భుజాలతో కూడినటువంటి దుర్గాదేవి అలా చెప్పేసి కంసుని చూస్తుండగానే అక్కడ నుంచి మాయమైపోతుంది. ఆమె అక్కడ మాయమైపోయి 18 అష్టాదశ శక్తిపీఠాలలో కొలువవుతుంది. ఈ 18 శక్తిపీఠాలలో భవిష్యత్తులో ఆమె రకరకాల కలియుగ వాసుల ద్వారా పూజలను అందుకుంటుంది ఆమె. సో ఆ విధంగా కంసుడు, ఆమెకు చాలా పేర్లు ఉన్నాయి, అన్నపూర్ణ, దుర్గా, కాళీ, భద్ర, ఇంకా చాలా పేర్లు ఇంకా ముందు ఎక్కడొక్కడ ఇంత ఒక చోట వచ్చాయి. అవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఆ పేర్ల ద్వారా ఆమె పూజించబడుతుందని చెప్పేసి ఇక్కడ భాగవతంలో చెప్పారు. సో కంసుడు దేవకి వసుదేవుల దగ్గర క్షమాపణ అడిగి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకేం చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కంసుడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏ యోగమాయ అయితే కంసుని స్పర్శ ద్వారా మహామాయగా మారిందో, కంసుని చేతిలోంచి బయటపడి అక్కడ ఆకాశంలో దుర్గాదేవిగా ప్రత్యక్షమై కంసుని భయపెట్టి కృష్ణుని యొక్క స్వస్థత గురించి ఎక్కడ వేరే చోట పుట్టాడని చెప్పేసి కంసుని దృష్ట్యా మాయమైపోయింది. కాకపోతే ఆమె దేవకి వసుదేవులు చూస్తుండగానే ఓకే, సో ఇవన్నీ జన్మాష్టమి గురించి. సో దేవకి వసుదేవులు చూస్తుండగానే ఆమె దేవకి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే దేవకి వసుదేవులు ఆమెని వాళ్ళ పుత్రికగా పరిగణించారు. సో వాళ్ళు ఆమెను పుత్రిగా స్వీకరించారు కాబట్టి వాళ్ళ పుత్రికగా పుట్టాలని చెప్పేసి దేవకి యొక్క గర్భంలోకి ప్రవేశించి 1 సంవత్సర కాలం తర్వాత ఆమె వాళ్ళకి బిడ్డగా పుడుతుంది. ఆమె సుభద్ర. మనం యోగమాయ అని చెప్తాం కదా, ఆమె ఎవరో కాదు, సుభద్రగా దేవకి వసుదేవులకి 9వ సంతానంగా జన్మించింది. అంటే శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత 1 సంవత్సరానికి ఆమె జన్మిస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మధురాలో. అటు సైడు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తెల్లవారిన తర్వాత ఓకే, ఇంకా మధురలో అయితే తెల్లవారింది, ఇవన్నీ జరిగాయి. కంసుడు ఇంటికి వెళ్ళాడు. 9 గంటల ప్రాణంతంలో రాజ్యసభ మొదలైంది. అప్పుడు జరిగిందంతా చెప్తాడు కంసుడు. ఇలా ఇలా జరిగింది, దేవి దుర్గా ప్రత్యక్షమై ఇలా చంపబోయే వ్యక్తి వేరే చోట ప్రత్యక్షమయ్యాడు, వేరే చోట జన్మించాడు అని చెప్పింది. దేవకి వసుదేవుల సంతానం అని చెప్పేసి మనకి ఆకాశవాణి మనని తప్పుదారి పట్టిందని చెప్పేసి అవన్నీ చెప్తాడు. అప్పుడు ఆయన యొక్క మంత్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఈ దేవతలందరూ చాలా కన్నింగ్ వ్యక్తులు, వాళ్ళు ఎలాగైనా సరే నీకు హాని కలిగించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ దేవతలకి సహకరించేటువంటి విష్ణువు కూడా వాళ్ళ లాంటి కన్నింగ్ వ్యక్తే. తను వేరే చోట జన్మించినా సరే మనం వదిలే ప్రసక్తే లేదు. గత వారం 10 రోజులుగా జన్మించిన పిల్లలందరినీ మనం చంపేద్దాము. మధుర చుట్టూ పరిసరాలలో ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరైతే వారం రోజుల్లో జన్మించారో వాళ్ళందరినీ చంపేద్దాము. వాళ్ళందరినీ చంపడం ద్వారా ఏ బిడ్డ అయితే పుట్టాడో ఈ సమయంలో వాళ్ళ ద్వారా నీకు ఏమాత్రం హాని జరగబోదు భవిష్యత్తులో అని చెప్పేసి ఆయన మంత్రులందరూ కంసునికి విన్నవిస్తారు. సో అవి విన్నటువంటి కంసుడు క్రోధంతో రగిలిపోయి వెంటనే పూతనని పిలిచి పూతనికి ఆదేశాలు జారీ చేస్తాడు. వెళ్ళు, మధుర యొక్క రాజ్యం యొక్క నలు దిశలో వెళ్ళి ఎవరైతే వారం 10 రోజుల నుంచి జన్మించారో వాళ్ళందరినీ చంపేశాయి, వాళ్ళ రక్త మాంసాలతో నువ్వు పండగ చేసుకో అని చెప్పేసి పూతనకి ఆదేశాలు జారీ చేస్తాడు.
సో ఈ విధంగా ఇక్కడ మధురాలో రకరకాల ఘటనలు జరుగుతున్నప్పుడు గోకుల్ మహావన్లో అదే ఉదయం తెల్లవారుజామున ఏ సమయంలో కంసుడు అయితే వచ్చి దేవకికి పుట్టిందనుకొని ఆ చిన్న పాపని చంపబోతున్నాడు, అదే సమయంలో నందమహారాజు గృహంలో వాళ్ళ గృహంలో ఉన్నటువంటి స్త్రీలందరూ లేచి యశోదమ్మ రూమ్ లోకి వెళ్ళి చూడగానే అక్కడ ఒక బాబు ఉంటాడు. సో వెంటనే నందమహారాజు చెప్తాడు, నీకు బాబు పుట్టాడు రాత్రి అని చెప్పేసి చెప్పగానే నందమహారాజు ఆ యొక్క వృందావన వాసులందరినీ పిలిపించి పెద్ద జన్మదిన ఉత్సవాన్ని జరుపుతాడు. ఆ జన్మదిన ఉత్సవంలో నగరవాసులందరూ ఎంతో ఆనందంగా పాల్గొంటారు. ఋషులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఆ పిల్లాడికి బాగా జరగాలని చెప్పేసి ఎన్నో యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు, జపాలు అన్ని చేసి అందరికీ నందమహారాజు ఇచ్చినటువంటి గిఫ్ట్ను స్వీకరించి వాళ్ళందరూ ఆ పిల్లాడిని మంచిగా ఏమంటారు దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి ఆశీర్వాదాలు ఇచ్చి అక్కడ పెద్ద ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్నే మనం ఏమనుకుంటాము, నందోత్సవము అంటాము. నందమహారాజు పుత్రుని జన్మించిన ఆనందంలో జరుపుకున్న ఈ ఉత్సవాన్నే మనము నందోత్సవము అని చెప్పేసి అంటాము. సో అలా నగరవాసులందరూ వాళ్ళ వాళ్ళ యొక్క ఆవులను డెకరేట్ చేసుకొని వాళ్ళ యొక్క ఇళ్ళని డెకరేట్ చేసుకొని ప్రతి ఇంటి ముంగట గొబ్బెమ్మలను పెట్టి మకర సంక్రాంతి అప్పుడు ఎలా జరుపుకుంటామో అలాగా అంతా ఉత్సవంతో జరుపుకొని కృష్ణుని యొక్క జన్మదినాన్ని జరుపుతారు. ఆ సమయంలో నందమహారాజు తన దగ్గర ఉన్నటువంటి కోశాగారంలోని ధాన్యాన్ని, ధన సంపత్తిని అన్నిటినీ అందరికీ దానం ఇచ్చేస్తాడు. అంటే గిఫ్ట్ల రూపేణా అలా అలా అన్ని దానం ఇచ్చేస్తాడు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇవన్నీ ఈ ఉత్సవాలు 3 నెలల్లో జరిగిపోతాయి. సో నందమహారాజు ఆ ప్రాంతానికి నాయకుడు కాబట్టి తనకు కూడా సమాచారం వస్తుంది. కంసుడు పూతన లాంటి రాక్షసులకి ఆదేశాలు జారీ చేశాడు, గత వారంలో పుట్టినటువంటి బిడ్డలని చంపేయమని చెప్పేసి. కాకపోతే కంసుని వల్ల తన బిడ్డకి ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పి తన గృహంలో 2 పిల్లలు పుట్టారు. వారం క్రితం బలరాముడు, 2 రోజుల క్రితం కృష్ణుడు పుట్టారు కదా, వాళ్ళకి ఎలాంటి హాని జరగకూడదని చెప్పేసి వసుదేవుడు అది ఎవరు మన నందమహారాజు ఆ ఆవు పదార్థాలన్నీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివన్నీ తీసుకొని కంసునికి శిశురూపేణ చెల్లించడానికి అక్కడి నుంచి మధుర వెళ్తాడు. అదే సమయంలో వేరే చోట ఒక పెద్ద ఘటన జరుగుతూ ఉంటుంది. ఆ ఘటన ఏంటంటే వింధ్యా పర్వతానికి రాజైనటువంటి వింధ్యాచలుడు గతంలో తనకి హిమాలయాలకి మధ్య ఒక మనస్పర్ధ ఏర్పడింది. స్వర్గలోకంలో అందరూ హిమాలయ పర్వతాలని స్తుతిస్తూ ఉంటారు. చాలా పెద్ద పర్వతం అని, చాలా గొప్ప పర్వతం అని చెప్పి స్తుతిస్తూ ఉంటారు. దానికి వింధ్యాచలుడు కొద్దిగా ఈర్ష్యతో నేను కూడా పెద్దవాణ్ణి అవుతానని చెప్పేసి పెద్ద తపస్సు చేయడం మొదలెడతాడు. ఆ తపస్సు కారణంగా వింధ్యా పర్వతాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. అలా అవుతున్న తరుణంలో దేవతలు, ఋషులందరూ కంగారు పడి బ్రహ్మదేవుని దగ్గరికి వస్తారు. హే బ్రహ్మ, ఇక్కడ ఈ వింధ్యా పర్వతాల యొక్క రాజు అయినటువంటి వింధ్యా పర్వతుడు పెద్ద తపస్సు చేస్తున్నాడు, తను పెద్దగా అవ్వాలని చెప్పి, హిమాలయ కంటే పెద్దగా అవ్వాలని చెప్పేసి దయచేసి ఆయన నాపండి, ఆయన నాపకపోతే అటు ఇటు రాకపోకలు బంద్ అయిపోతాయి అని చెప్పేసి అందరూ విన్నవించుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన పుత్రుడైనటువంటి అంగీరా నాట్ అంగీరా ఎవరికి ఐ సపోజ్ భృగుముని ఆ అంగిర ఋషి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరు పంపిస్తాడు. వాళ్ళు ఏం చెప్తారంటే వింధ్య పర్వతాన్ని నేను అటు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడప్పుడు నువ్వు పెరగకూడదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అతని హైట్ పెరగకుండా అక్కడే ఆపేసి తన అటు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రాడు ఇంకా. సో ఆయన అటే ఉండిపోతాడు. తను వెనక్కి రాని పక్షంలో ఇంకా వింధ్యా పర్వతం అక్కడే ఉండిపోతుంది. సో వింధ్యా పర్వతానికి మరొక ఆలోచన వస్తుంది. హిమాలయ పర్వతాల యొక్క గుణగణాలు అవి పెద్దవి అవ్వడంతో పాటుగా తనకున్నటువంటి కూతురు పార్వతీదేవి వల్ల కూడా హిమాలయాలకి గొప్ప పేరు వచ్చింది. సో తనకంటే ఇంకా మంచి పేరు రావాలని చెప్పేసి
వింధ్యా పర్వతాలకి రాజు ఇంకో తపస్సు చేయడం మొదలెడతాడు. బ్రహ్మదేవుని శుచిస్తూ ఒక పెద్ద తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు పుట్టబోయే పుత్రిక ద్వారా నాకు ఒక పుత్రిక కావాలి. ఆ పుత్రకు కాబోయే భర్త ఆ హిమాలయుని యొక్క అల్లుణ్ణి ఓడించగలిగే శక్తిమంతుడైన వాడు కావాలి. అంటే నాకు ఎలాంటి పుత్రిక నువ్వు అంటే ఆ పుత్రిక యొక్క భర్త హిమాలయుని యొక్క భర్తని ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కావాలని చెప్పేసి కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అనతి కాలంలో హిమాలయుని యొక్క భార్య మేనకాదేవి 2 కన్యలకి జన్మనిస్తుంది. 2 పుత్రికలకి జన్మనిస్తుంది. సో ఈ విషయము కంసునికి మహామాయ అప్పుడే చెప్తున్నట్టు. ఎప్పుడైతే కంసుని ముందు ప్రత్యక్షమైందో అప్పుడు చెప్తున్నట్టు, హే కంస, ఈ రోజు నిన్ను చంపాల్సిన వ్యక్తి యొక్క జననం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని అటు ఇటుగా రాబోయే 2 వారాలలో చాలా మంది కన్యలు జన్మించబోతున్నారు. ఆ కన్యలందరికి కాబోయేటువంటి భర్త వల్లే నీకు మృత్యు సంభవించబోతుంది. ఎస్పెషల్లీ వాళ్ళలో 2 కన్యలు చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. కాబోయే భర్త వల్ల నీకు మృత్యు అని చెప్పేసి మహామాయ అప్పుడు కంసుడు చెప్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని పూతనకి కంసుడు ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి అందరి బాలులని చంపేసాయి. తర్వాత ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని రా, వాళ్ళని చంపకు. బాలికలని చంపొద్దు, బట్ బాలులందరినీ చంపాలి. ఎస్పెషల్లీ బాలికలలో 2 బాలికలు, వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది అలాంటి బాలికలు 2 ఉంటారు, వాళ్ళని మాత్రం పట్టుకొని వచ్చేసి. సో ఏ విధంగా మహామాయ చెప్పిందో అదే విధంగా జన్మాష్టమి మొదలుకొని రాధాష్టమి వరకు ఈ 15 రోజుల్లో రాధారాణి మరియు తన చుట్టూ ఉండేటువంటి 8 మంది గోపికల జననం సంభవిస్తుంది. లలితాదేవి, తుంగవిద్య, రాధారాణి, విశాఖ, చెంపకలత, ఇందులేఖ, రంగదేవి, సుదేవి, చిత్ర, వీళ్ళందరి రాధారాణికి జన్మాష్టమికి కృష్ణునికి మధ్యలోనే అటు ఇటుగా జన్మిస్తారు. అంటే వీళ్ళందరూ ఒకేసారి జన్మిస్తారు, ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళందరూ భగవంతుని చేత పరిణయింపబడతారు. కాబట్టి ఆ వ్యక్తే కంసుని చంపబోయే వ్యక్తి అని చెప్పేసి ఒక క్లూ ఇచ్చేస్తున్నప్పుడు మహామాయ. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పూతన సో ఈ విధంగా అందరినీ చంపడం మొదలెడుతుంది. ఆ యొక్క 10-12 దినాల నుంచి పుట్టిన పిల్లలందరినీ అన్ని చోట్ల చంపుతూ ఉంటుంది. అలా చేస్తున్న పక్షంలో ఈ వింధ్యా పర్వతాల పైన వీళ్ళకు పుట్టినటువంటి 2 సంతానాన్ని వాళ్ళు ఉదయం జన్మించారు. సో వాళ్ళు తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా వాళ్ళు చూసుకుంటున్నారు. వింధ్యా పర్వత మరియు ఆయన భార్య మేనక అనుకుంటాను, భార్య పేరు తెలీదు. సో వాళ్ళ ఇద్దరు పుత్రికలని లాలిస్తూ ఉంటారు. అదే సమయంలో అలా పైనుంచి అలా వచ్చేసి పూతన వాళ్ళిద్దరిని పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళిద్దరిని పట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సమయంలో వింధ్యా పర్వతుడు తన యొక్క ఆస్థాన పురోహితుడు ఆయన రిక్వెస్ట్ చేస్తారు, ఏదో ఒకటి చేయి, పిల్లల్ని రక్షించు, ఈ రాక్షసి చేతిలో పడ్డారు, రాక్షసి చంపేస్తుందని చెప్పేసి కోరుకుంటే అప్పుడు ఆయన ఒక పెద్ద మంత్రం చదివి ఆ మంత్రం ద్వారా ఆ 2 కుమార్తెల యొక్క వెయిట్ని పెంచేస్తాడు, బరువును పెంచేస్తాడు. దాని కారణంగా పూతన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళలేదు. సో వాళ్ళిద్దరి బరువు ఎక్కువ అవడంతో కొంత దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక పాపని వదిలేస్తుంది. ఆ పాప విదర్భ రాజ్యంలో కౌండిన్యపురం అనేటువంటి నగరంలో, ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, అక్కడ పడిపోతుంది. ఆమె ఆ కౌండిన్యపురానికి రాజైనటువంటి ఆయన రాజు ద్వారా వాళ్ళ ఇంట్లో పెరిగి భవిష్యత్తులో ఆమె రుక్మిణిగా అందరికి తెలియబడింది. ఆమె వాళ్ళ ఒక కూతురు, ఆ వింధ్యా పర్వతానికి పుట్టిన 2 కూతురులలో ఒక ఆమె కౌండిన్యపురంలో పడిపోతుంది.
ఆమె భవిష్యత్తులో రుక్మిణి అయిపోతుంది. తర్వాత పూతన రెండో కుమార్తెను తీసుకొని ఇంకా కొద్ది ముందుకెళ్తుంది. అయినప్పటికీ ఈ యొక్క ఆస్థాన పురోహితుడు అదే మంత్రాన్ని మళ్ళీ గట్టిగా చదవడం మొదలెడతాడు. అలా పూతన ముందుకెళ్తూ వెళ్తూ ఈ వృందావన పరిసరాల్లో ఉన్నటువంటి రావల్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళగానే ఆ పాప యొక్క బరువు బాగా పెరిగిపోయి ఆ పాపని ఎక్కడ గాల్లో వదిలేయడం జరుగుతుంది. అక్కడ ఆ పాపని వదిలేసి అలా కొద్దిగా ముందుకెళ్తుంది. అలా ముందుకు వెళ్తున్న తరుణంలో గోకుల్ మహావన్ ప్రాంతానికి చేరుకుంటుంది. గోకుల్ మహావన్లో కృష్ణునితో పాటు చాలా మంది గోపబాలుడు జన్మించారు. వాళ్ళందరినీ చంపడానికి ముందే కృష్ణుడు తన ముగ్ధ మనోహర సౌందర్యంతో పూతనని ఆకట్టుకొని పూతని తన వైపుకు వచ్చేటట్టుగా చేస్తాడు. సో పూతన వెంటనే నంద యశోద వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక అప్సరసలా మారి అక్కడికి వెళ్ళేసి కృష్ణుని తీసుకొని తన చనుపాలను ఇవ్వాలని చెప్పేసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. తన చనుపాల పైన విషాన్ని రాసి దాని ద్వారా చంపేద్దాం అనుకుంటుంది బాబుని. కాకపోతే కృష్ణుడు ఆమె విషాన్ని హరిస్తాడు, ఆమె పాలను హరిస్తాడు, చివరికి ఆమె ప్రాణాలనే హరించి ఆమెకి తల్లి స్థానాన్ని ఇచ్చి ఆమెని గోలోకానికి పంపిస్తాడు. ఇదంతా జరిగింది మార్నింగ్ సమయంలో, అంటే తెల్లవారుజామున వాళ్ళకి 2 సంతానం పుట్టారు. ఆ తర్వాత వెంటనే పూతన ఇద్దరు పుత్రికలను అక్కడి నుంచి తీసుకొని వస్తుంటే ఒక పాప కౌండిన్యపురంలో పడిపోతుంది, ఇంకో పాప రావల్లో పడిపోతుంది. ఆ తర్వాత వెంటనే శ్రీకృష్ణుడు ఆమెని తన ఇంటి వైపు ఆకర్షిస్తాడు. అక్కడ పూతన యొక్క వధ జరిగిపోతుంది. ఇప్పటికీ మధ్యాహ్నం 12 గంటలు అయింది. సో మధ్యాహ్నము అర్ఘ్యాన్ని సమర్పించుకోవడం కోసము రావల్ నగరానికి అధినేత అయినటువంటి వృషభాను మహారాజు వాళ్ళ ఊరి బయట ఉన్నటువంటి కొలనుకు వెళ్తాడు. ఆ కొలనులో స్నానం చేసి అర్ఘ్యాన్ని అర్పించడం కోసం వెళ్తాడు. అలా అర్ఘ్యాన్ని అర్పిస్తున్న సమయంలో పైన సూర్యుడు, కింద పాప, ఆ పాప మెరిసిపోతూ ఉంటుంది. కమలంలో ఉన్నటువంటి పాప ఏదో కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి కమలం లోపలికి వెళ్ళేసి చూస్తే అక్కడ కమలం పువ్వు లోపల ఒక పాప. వృషభాను మహారాజు ఆ పాపని తీసుకొని తన చేతుల్లోకి ఇంటికి తీసుకొస్తాడు. ఇది ఎప్పుడు అంటే అష్టమి రోజే. భగవంతుడు శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత 15 రోజుల తర్వాత అష్టమి రోజు మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో అనురాధ నక్షత్రంలో ఆ పాపను తీసుకొని ఇంటికి వస్తాడు. 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ పాప కళ్ళు మూసుకొని ఉంటుంది, ఆ పాప ఏమీ మాట్లాడదు. బట్ ఏదైతేనే ఉంది, వృషభాను మహారాజుకి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నా వాళ్ళకి సంతానం లేదు. సో ఈ పాప దొరికిందని చెప్పేసి ఆ పాపని వాళ్ళ కూతురుగా స్వీకరించి అన్ని లాలన పాలన అన్ని చూసుకుంటూ ఉంటారు. అలా శ్రీమతి రాధారాణి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి రావడం జరుగుతుంది. బలరాముడు పౌర్ణమి రోజు, శ్రావణ మాసము పౌర్ణమి రోజు, కృష్ణుడు శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి రోజు, శ్రీమతి రాధారాణి భాద్రపద మాసము శుక్లపక్షము అష్టమి రోజు, ఇలా ఈ ముగ్గురు రావడం జరిగింది. అలా కొన్నాళ్ళ తర్వాత నందమహారాజుకి పుట్టినటువంటి బిడ్డ యొక్క ఖ్యాతి నలుదిశలా ప్రవేశిస్తుంటే నారదముని వచ్చి కృష్ణుని యొక్క దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత వెంటనే తనకి అర్థమైపోయి ఉంటుంది రాధారాణి కూడా ఎక్కడో జనించి ఉంటుందని చెప్పేసి వెంటనే వృషభాను మహారాజు వాళ్ళ ఇంటికి వచ్చి అడుగుతాడు, మీ ఇంట్లో మీకు పాప వచ్చింది. వృషభాను మహారాజు ఏం చెప్పడు, ఎందుకంటే ఆ పాప మాట్లాడట్లేదు చూడట్లేదు అని చెప్పేసి ఏం చెప్పడు. బట్ నారదముని ఇన్సిస్ట్ చేస్తాడు, మీకు పాప ఉంది, మీ ఇంట్లో పాప ఉంది అంటే అవును అని చెప్పేసి లోపలికి తీసుకెళ్లి చెప్తాడని బాధ వ్యక్తం చేసుకుంటాడు. పాప అయితే ఉంది కానీ పాప మాట్లాడదు, తర్వాత పాప చూడట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి. అప్పుడు నారదముని ఆమెకి రాధికాష్టకాన్ని స్తుతించి అష్టోత్తర నామావళి సమర్పించుకుని, హే మాత, నువ్వు వచ్చావు ఇక్కడికి, ఇక అనతి కాలంలో మీ యొక్క దివ్య లీల ప్రారంభం అవ్వాల్సిన సమయం ఏర్పడింది, నేను మీ ఇద్దరి యొక్క కలయికకు ఏర్పాటు చేస్తానని చెప్పేసి నారదముని వెంటనే అక్కడి నుంచి మళ్ళీ ఈ పాటికి ఆల్రెడీ 6 నెలలు 1 సంవత్సరం కాలం అయింది. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ గోకుల్ మహావన్ వెళ్ళేసి వెళ్ళడానికి ముందు వృషభాను మహారాజుకి చెప్తాడంటూ, నువ్వు ఎలాంటి సంకోచం లేకుండా వెంటనే ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చెయ్యి. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. 1 సంవత్సరం అయిన తదుపరి కారణక్రమంలో జన్మదినాన్ని పురస్కరించుకొని నువ్వు ఒక పెద్ద ఉత్సవాన్ని చెయ్యి.
ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా నందమహారాజుని పిలువు, నందమహారాజుని తన పరివార సమేతంగా పిలువు, ఆ ఉత్సవం ద్వారా నీకు అన్ని మంచి జరుగుతాయని చెప్పేసి నారదముని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నారదముని చెప్పినట్టుగానే వృషభాను మహారాజు పెద్ద ఉత్సవాన్ని తయారు చేసి దానికి అందరి వ్రజవాసుని పిలిపిస్తారు. ఎస్పెషల్లీ నందమహారాజు, యశోద వాళ్ళ పరివార జనాలందరినీ. ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి వచ్చేసి కృష్ణుడి యొక్క ప్రథమ స్పర్శ ద్వారా కృష్ణుడు వచ్చాడని చెప్పేసి శ్రీమతి రాధారాణి ఫస్ట్ టైం సంవత్సర కాలం తర్వాత తన కళ్ళను తెలిసి కృష్ణుని చూసి ఆ తర్వాత నవ్వడం మొదలెడుతుంది. సో ఈ యొక్క అద్భుతాన్ని చూసి చాలా అందరూ ఆశ్చర్యపోతారు. ఆ సమయం నుంచి అందరూ ఇంకా ఆనందంతో ఉండిపోతారు. ఇక్కడ యశోద, నందమహారాజు వాళ్ళ ఇంట్లో గోపాలుడు, బలరాముడు ఉన్నారు. వృషభాను, కీర్తిద వాళ్ళ ఇంట్లో రాధారాణి ఉంది. అక్కడ మధురలో దేవకి, వసుదేవులు వాళ్ళ ఇంట్లో సుభద్రమై. సో ఈ విధంగా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ మిగతా వాళ్ళ యొక్క సంరక్షణగా ఉన్నారని చెప్పేసి ఆనందంతో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. సో ఈ విధంగా బలరాం జయంతి, జన్మాష్టమి, రాధాష్టమి ఈ ఇవన్నీ ఒక చాలా క్లోజ్ గా కనెక్ట్ అయి ఉంటాయి. సో జస్ట్ వాటి మధ్య ఉన్న సంబంధం చెప్పడం కోసము ఇవన్నీ చెప్పాను. సో టైం అయింది, ఇక్కడ ఆపేద్దాము. ఇంకా డివోటీస్కి ఏమైనా ఒక 2 ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. మీకు ఏమైనా అర్థం కాకుంటే ఏది అర్థం కాలేదో చెప్పండి, మళ్ళీ మనం దాన్ని చర్చించుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుభద్రాదేవి పుట్టింది నేను ఇప్పుడే విన్నాను ప్రభుజీ, చాలా ఆనందంగా ఉంది. సుభద్రాదేవి పుట్టుక నాకు తెలియలేదు. కృష్ణుడు వాళ్ళకి 8వ సంతానం అయితే సుభద్ర 9వ సంతానం. చాలా సంతోషంగా ఉంది అన్నమాట. కొత్తగా విన్నా. మిగతా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు పర్వతానికి 2 సంతానం, మేనకాదేవికి 2 ఆడపిల్లలు పుట్టారని చెప్పారు కదా ప్రభుజీ. ఒకళ్ళు రాధారాణి, ఇంకొకళ్ళు రుక్మిణీదేవి ప్రభుజీ. అవును. మరి మనం రుక్మిణీదేవికి ఎందుకని ప్రభుజీ ఏం చెయ్యము? లైక్ జన్మాష్టమి చేసాము, రాధా జయంతి చేస్తాము, రుక్మిణి మాతకి ఏమన్నా ఉంటాయి ఫెస్టివల్స్ ప్రభుజీ? యాక్చువల్ గా మనము గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం కాబట్టి, గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అనేది వ్రజవాసులని అనుసరించి చేసే భక్తి కాబట్టి బృందావనంలో చేసుకునే పండగలన్నీ మనం జరుపుకుంటాము. మధుర, ద్వారకలో జరిగేటువంటి ఉత్సవాలని మనం అంతగా జరుపుకోము. కాకపోతే మన క్యాలెండర్ లో ఉంటాయి, వైష్ణవ క్యాలెండర్ లో సీతమ్మ వారి జననానికి తిథి ఉంటుంది, అట్లాగే రుక్మిణీదేవి జననానికి కూడా తిథి ఉంటుంది. వాటిని మనం జరుపుకోము. కాకపోతే రాధాష్టమి జరుపుకుంటాము, ఎందుకంటే మనం ఆ పంతాల్లో మన భక్తిని పాటించాలనుకుంటున్నాం కాబట్టి, వ్రజవాసులు చేసిన విధంగా మనం భక్తి చేయాలనుకుని కాబట్టి రాధారాణి మనము ఆమె యొక్క జన్మదినం జరుపుకుంటాము. సీతామాత జన్మదినం ఉంటుంది, రుక్మిణీదేవి జన్మదినం ఉంటుంది, వీళ్ళందరి జన్మదినాలు ఉంటాయి. మనం వాటిని పెద్ద ఉత్సవాలుగా జరుపుకోము. ఓకే, అంతే తేడా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఉగ్రసేనుడు మానవుడు కదా, కంసుడు అసురుడు అంటున్నారు. అంటే మానవులకి అసురులు, రాక్షసులు జన్మిస్తారు ప్రభుజీ అక్కడ? లేదు, అదొక పెద్ద కథ. ఒకసారి ఏమవుతుందంటే, ఉగ్రసేనుని యొక్క భార్య తన పుట్టింటికి వెళ్తుంది ఏదో పండగ నిమిత్తమై. సో అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు రాజమహల్ యొక్క పైన ఏదో అలా తన యొక్క ఫ్రెండ్స్ తో ఆట ఆడుకుంటున్న సమయంలో పైన ఒక అసురుడు తన విమానంలో అలా ఆకాశంలో వెళ్తూ ఉంటాడు. అలా ఆమెను చూసి ఆమె అందానికి ఆకర్షితుడయ్యి
ఆమె భర్త రూపాన్ని ధరించి ఆ రోజు రాత్రికి ఆమెతో ఒక రాత్రి గడుపుతాడు. దాని ద్వారా పుట్టిందే కంసుడు. కంసుడు యాక్చువల్లీ ఉగ్రసేన మహారాజుకు పుట్టినటువంటి సంతానం కాదు. ఒక రాక్షసుడు ఆమె భర్త రూపం ధరించి ఆమెకి బిడ్డను చేస్తాడు. అందుకే ఆ విధంగా కంసుడు రాక్షసుడుగా పుట్టాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎప్పటి నుంచో డౌట్, అసురుడు అంటారు మానవుడు, అర్థం కాలేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే మనం కృష్ణ. ప్రభు ప్రభుజీ ఒక క్వశ్చన్ ఉండే అంటే మన పూతన వీళ్ళందరూ రాక్షసులు వీళ్ళందరూ అంటే మన కృష్ణుడి చేతిలో ఉద్ధరించబడతారు. సో వాళ్ళంతా రాక్షసులు మరి వాళ్ళ అంటే ముందు జన్మంలో ఏమన్నా తపస్సు చేసేపటికే వాళ్ళు అట్లా ఉద్ధరించబడతారా? మనం మనుషులమై కూడా భగవంతుడికి అంటే తలుచుకున్నా అని ఆ ఉద్ధారం మనకు కలగదు. మరి వాళ్ళకి ఇంటికి కలిగింది వాళ్ళు రాక్షసులు ఉండగా అంటే ముందు జన్మలు అట్లా తపస్సు చేసేపటికేనా లేకుంటే ఏంటికి? అంటే అందరికీ అలా మంచి సద్గతి లభించలేదు. ఒక పూతనకి సద్గతి లభించింది ఎందుకోసం అంటే గత జన్మలో ఆమె బలిమహారాజు యొక్క చెల్లెలు. బలిమహారాజు ఎలాగైతే ఒక మంచి భక్తుడో అలాగే ఆయన మా భార్య, ఆయన చెల్లెలు వాళ్ళు కూడా మంచి భక్తులే. కాకపోతే ఎప్పుడైతే భగవంతుడు వామన దేవుని రూపంలో బలిమహారాజు జరుపుతున్న 100వ యజ్ఞం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వామన దేవుని పట్ల ఒక మాతృత్వ భావనతో బాగా ఆకర్షితురాలవుతుంది. నాకు కూడా ఇలాంటి ఒక పుత్రుడు ఉంటే చాలా బాగుండు అని ఆమె అనుకుంటుంది. ఆమె ఆల్రెడీ భక్తురాలే, బట్ అలా అనుకుంటుంది. కాకపోతే తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాలను చూసి అంటే ఒక బ్రాహ్మణుడిగా వచ్చి దానం రూపంలో దానాన్ని స్వీకరించి ముల్లోకాలని తీసేసుకున్నాడు. బలిమహారాజు దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ తీసేసుకొని ఆయన్ని బికారిని చేశాడు. ఆ సమయంలో ఆమె ఏమనుకుంటుందంటే నాకే కనుక ఇలాంటి మోసం చేసే పుత్రుడు ఉంటే నేను విషాన్ని ఇచ్చి చంపేస్తాను అని అనుకుంటుంది. ఆమె 2 కోరికలు కోరుకుంది. నాకే ఇలాంటి పుత్రుడు ఉంటే బాగుండు అని చెప్పేసి, అంత అయిపోయిన తర్వాత నాకే ఇలాంటి కొడుకు ఉంటే కనుక నేను విషం పెట్టి చంపేసేదాన్ని అని చెప్పేసి. అంటే అది కూడా కేవలం ఎందుకంటే తన యొక్క అన్న పైన ఉన్నటువంటి వాత్సల్యం వల్ల, అది ప్రేమ భావం వల్ల. అంతే కదా, ఇప్పుడు వాళ్ళ అన్నని ఎవరైనా వచ్చి మోసం చేసి అన్ని చేశారంటే ఎవరైనా కోపడతారు. అలాగే ఆమె కోపడింది. సో ఆ విధంగా ఆమె కోరుకున్నటువంటి మిక్స్డ్ కోరికల వల్ల ఆమె ఇలా ఒక అసురురాలుగా జన్మించాల్సి వచ్చింది. సో జన్మించి కొన్ని కోర్స్ అసురుడి శరీరంలో పుట్టింది కాబట్టి అసుర బుద్ధి వల్ల కొన్ని తప్పులు కూడా చేసింది. బట్ ఏదైనా సరే, ఎందుకంటే బలి మహారాజు కూడా పుట్టింది అసుర కులంలోనే. ప్రహ్లాద మహారాజు, హిరణ్యకశ్యపు, హిరణ్యాక్ష వీళ్ళందరూ అసుర కులస్తులే. సో ఆ పూతనగా పుట్టి ఆ యొక్క అసుర బుద్ధి వల్ల కొన్ని ఆసురిక పనులు చేసింది. బట్ ఆమె మనస్సులో కోరిక ఉండింది, భగవంతునికి తల్లి కావాలనే కోరిక ఉండింది. సో ఆ కోరికని పూర్తి చేయడం కోసం భగవంతుడు ఆమె పాలను తీసుకుంటూ ఆమె యొక్క పాపాన్ని కూడా తీసేసుకుంటాడు. సో అన్ని పాపాలు తీసేసుకోవడం వల్ల భగవంతుడు స్వయంగా ఆమెకి మాతృమూర్తి లాంటి స్థానం లభించింది గోలోక బృందావనంలో. ఇప్పుడు మనకు అనిపించవచ్చు, అరే ఆమెకి మాత్రం వెంటనే వచ్చేసింది, మనకి ఇంకా రావట్లేదంటే మనం ఎంత కష్టపడుతున్నాము అని చెప్పేసి. కాకపోతే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి తను ప్రత్యక్షంగా ఉన్నాడు. ప్లస్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అసురులు, వీళ్ళ వల్ల వీళ్ళని హతమార్చడం ఇంకెవరి వల్ల కాదు. ఇంద్రాది దేవతలు ఎవరు ఏం చేయలేరు వీళ్ళందరినీ. ఈ అగాసురుడు, బకాసురుడు, ప్రళంబాసురుడు వీళ్ళంతా పెద్ద పెద్ద అసురులు. వీళ్ళని ఏ దేవతలు కూడా ఏం చేయలేరు, భగవంతుడు తప్ప ఇంకెవరు ఏం చేయలేరు. కాబట్టి భగవంతుడే వాళ్ళని హతమార్చి వాళ్ళలో కొందరికి సద్గతిని ప్రార్థించేశాడు. అది ఎందుకంటే వాళ్ళు గత జన్మలో మంచి వాళ్ళే, మరి అంత చెడ్డవాళ్ళు కాదు. కొంత చెడు ఉంది, మంచి కూడా ఉంది. సో వాళ్ళని మంచిని చూసి అలా వాళ్ళని చేశాడు. సో మనం అంటారా, మనం భగవంతుని పట్ల మంచి అభిప్రాయం కొంతకాలం ఉంటుంది,
కాకపోతే మిగతా సమయంలో కూడా మన హృదయంలో కూడా ఎన్నో భౌతిక కోరికలు ఉంటాయి, భౌతిక వాంఛలు ఉంటాయి. ఎప్పుడైతే మనం భౌతిక కోరికలన్నిటినీ దూరంగా వదిలేసి కేవలం భగవంతునికే సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉంటామో అప్పుడు మనల్ని పరీక్షించి మా తర్వాతనే భగవంతుడు మనల్ని తన లోకానికి తీసుకెళ్తాడు. సో ఇక్కడ రెండు ఉన్నాయి ముఖ్యం. ఒకటి, మనలో భౌతిక పరమైనటువంటి కోరికలు ఏమీ ఉండకూడదు. ఆ రెండవది, మనం అందరం కూడా ఒక పరీక్షలో ఉత్తీర్ణం కావాలి. అప్పుడే మనం భగవద్ధామానికి వెళ్ళగలము. సో ఈ రెండింటికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే బాబు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం. సారీ. హరే కృష్ణ. వన్ క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు మేము ఇనిషియేషన్ నిన్న చైతన్య మహాప్రభు పుట్టినరోజు టెంపుల్ కి వెళ్ళాం ప్రభుజీ, అక్కడ ఇస్కాన్ లో ఇక్కడ. అయితే మేము లైన్ లో నిలబడ్డాం ప్రభుజీ, ఆయనకి అదే విసన్ కదా చేయటానికి. మేము అప్పుడు 3వ మెంబరం ప్రభుజీ అక్కడ. అయితే అక్కడ ఉన్న ఒక ప్రభుజీ వచ్చేసి ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళందరినీ మా ముందు నిలబెట్టేసి అప్పుడు మేము 18 మెంబరం అయ్యాము. అంటే ఇనిషియేషన్ తీసుకోకపోతే భక్తులు అవ్వదా ప్రభుజీ? అలా అని ఏమి ఉండదండి, అట్లా ఏముండదు. అది ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఉద్దేశంలో ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళు కమిట్ అయి ఉంటారు. వాళ్ళు మందిరంలో జరిగేటువంటి చాలా సేవలలో భాగం పంచుకుంటూ వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే సేవలు కూడా ఉంటాయి. ఒకసారి దర్శనం అయిపోతే వాళ్ళు మిగతా రోజంతా వాళ్ళు వేరే సేవలు చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి త్వరగా దర్శనం ఇప్పించేసి వాళ్ళని సేవ పంపిస్తారు. అంతే తప్ప అది మనం ఏదో తక్కువ వాళ్ళది ఎక్కువ అని కాదు. ఇప్పుడు మీకు కూడా మందిరంలో వేరే సేవలు ఉంటే కనుక మీకు కూడా త్వరగా దర్శనం ఇప్పించి మీకు సేవ పంపించేవాళ్ళు. ఇలా లైన్ లో టైం వేస్ట్ చేయకుండా వెళ్తాం ప్రభుజీ. అంటే సండే మొన్న కృష్ణాష్టమి అని వెళ్ళాను, వాలంటీర్ వర్క్ చేశాను. మండే అంతా అక్కడే ఉన్నాను. మరి అంటే అదే అంటే ఇనిషియేషన్ అనేది భగవంతుడు మాకు కల్పిస్తే తీసుకోగలుగుతాం, లేనప్పుడు ఎలా అదే ప్రభుజీ? జరగాల్సిన సమయం వస్తే జరుగుతుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. బట్ వీటిని పెద్ద పట్టించుకోకండి. ఒక్కోసారి అలా ఏమంటారంటే ఇప్పుడు మీరు ఎవరైతే క్యూలో వాళ్ళందరినీ ముందులో పెట్టారో వాళ్ళకు మీ గురించి తెలియదేమో, మీరు రెగ్యులర్ గా వస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు కొన్నిసార్లు అలా ఇప్పుడు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మందిరంలో ఇప్పుడు నేను ఉన్నా కూడా నాకు ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళని కొద్దిగా వేరే షార్ట్ కట్ లో తీసుకెళ్లి త్వరగా దర్శనం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీకాంత్ ప్రభు తెలిసిన వాళ్ళని ఆయన త్వరగా దర్శనం ఇప్పిస్తారు. ఇంకా అలా ఉంటుంది అన్నట్టు. అదే జన్మాష్టమి రోజుల్లో అయితే చాలా మంది ఉంటారు కాబట్టి చాలా టైం పడుతుంది క్యూలో. సో వాళ్ళ సమయాన్ని సేవ్ చేయడం కోసం వాళ్ళు అలా త్వరగా చేపించి వాళ్ళని సేవ పంపించేస్తారు. ఎక్కువ మంది మేము కూడా వచ్చాము ఇస్కాన్ కి ఆ రోజు. ఉదయం వెళ్తే మధ్యాహ్నం 3:30 అయింది ప్రభుజీ. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు త్వరగా తీసుకెళ్లి దర్శనం చేయించి మళ్ళీ బయటకు పంపించేవాళ్ళు. లేకపోతే అందరిలాగా మనం లైన్ లో వెళ్ళాల్సి వస్తుంది. చాలా టైం పట్టింది ప్రభుజీ. అంటే ప్రభుజీ వచ్చి అన్నారు, అంటే మీరు ఇనిషియేషన్ తీసుకోలేదు కదా, తీసుకున్న వాళ్ళు ముందెళ్ళాలి అని చెప్పేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళమన్నారు. నేను మా ఫ్రెండ్ వెనక్కి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కువ మంది లేం ప్రభుజీ, 20 మంది ఉన్నాం అంతే. అంటే ఇక్కడ ట్యూషన్ కాదు కదా, ఎక్కువ రాలేదు కూడా ఆ రోజు. అయినా నేను ఫీల్ అవ్వలేదు ప్రభుజీ, కృష్ణుని మెడలో పెట్టుకున్నాం అంతే. మామూలుగా అడుగుతున్నాను, అలా ఏమన్నా ఉంటుందా? అట్లేండి. ఇంకో ఇట్లాంటి విషయాలను సీరియస్ తీసుకోవద్దు. అవేం పెద్ద చెప్పుకోదగ్గ విషయాలు కాదు. మనకి ముఖ్యం ఏంటంటే హరినామ జపం చేసుకోవడం ముఖ్యము, కీర్తనలో భాగం పంచుకోవడం ముఖ్యము, తర్వాత భగవంతునికి సేవ చేసేది ముఖ్యము. దర్శనం అంటారా, దర్శనం అనేది ఏంటి? మనం మీ మామూలుగా ఏమనుకుంటాం, నేను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నాము అనుకుంటాము. దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు నన్ను చూడాలి. ఇప్పుడు చాలా మంది వేలకు వేలు డబ్బులు ఇచ్చి వెళ్ళి దేవుడి ముందు నిల్చుంటే దేవుడు చూస్తాడా వాళ్ళని?
మనకి దేవుడికి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అలాంటి సేవను చేసినప్పుడు దేవుడే మన ముందుకు వచ్చి ప్రత్యక్షమై దర్శనం ఇస్తాడు. ఓకే. సో ఆ విధంగా దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుడా నేను నీకు సేవకుని కావాలనుకుంటున్నాను, నన్ను నీ సేవకునిగా పరిగణించు అని చెప్పి మనం ప్రార్థించడం అన్నట్టు. ఓకే. అంతేకాని నేను ఏదో 1000 రూపాయలు ఇచ్చాను, నాకు ఫస్ట్ దర్శనం కావాలి, నేను దగ్గర నుంచి చూడాలి అలా అనుకుంటే భగవంతుడు మనల్ని చూడడు. మనం కేవలం మూర్తిని మాత్రం చూసి అలా వెళ్ళిపోతాం. సో మనం భగవంతుని చూడడం కాదు, మనల్ని భగవంతుడు చూడాలి, అది ముఖ్యం. ఓకే. ఓకే ప్రభుజీ. దానికి మనము ఎలా వీలైతే అలా ప్రయత్నం చేయాలి. అలానే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, రాధారాణి రుక్మిణీదేవి తండ్రి వృషపరుడా? మీ మాటలు సరిగ్గా అర్థం కావట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. రాధారాణి రుక్మిణి తండ్రి వృషభానుడా వృషపరుడా? కాదు కాదు, రాధారాణి రుక్మిణీదేవి వాళ్ళిద్దరు పుట్టింది వింధ్యాచల పర్వతం. వాళ్ళకి ఆ వింధ్యా పర్వతము వీళ్ళకి మెయిన్ తండ్రి. కాకపోతే రుక్మిణీదేవి కౌండిన్యపురంలో, కౌండిన్య మహారాజు పేరేం పేరు, రుక్మిణి యొక్క తండ్రి పేరేం పేరు? భీష్మకుడు. భీష్మకుడు. సో ఆమె ఇంట్లో ఆమె వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది. ఇక్కడ శ్రీమతి రాధారాణి వృషభాను వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి దొరికి వాళ్ళు పెంచుకుంటారు. ఎలాగైతే సీతమ్మ వారు జనక మహారాజు దొరికారో వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి అలాగే దొరుకుతారు. సరే ప్రభుజీ. ఆ విధంగా. సో ఇక్కడ ఒక చిన్న మీటింగ్ ఉందండి, ఇవాళ ఇక్కడతో ఆపేద్దాము. చాలా చాలా ధన్యవాదము. భవిష్యత్తులో మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు ప్రభుజీ. తప్పకుండా రావాలి ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. ప్రణామాలు. హరి ఒకసారి అందరూ హరి బోల్ హరి బోల్ చెప్పండి ప్రభుజీ. హరి బోల్ హరి బోల్ హరి బోల్. కృష్ణ ప్రభు. ఇంకా మీ వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు, అంటే ఈ గ్రూప్ లో ఇంకా ఏదైనా ఆన్లైన్ లో ఏమైనా వేరే కార్యక్రమాలు మీరు కంటిన్యూ చేయకపోతే నేను మాత్రము మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నాను. సరే ప్రభుజీ, మేము వచ్చేస్తాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక క్లాస్ లో అందరికి శ్రీకాంత్ ప్రభుజీ చెప్తుంది, ఇక్కడ క్లాస్ లో కళ్యాణి అనే మాతాజీ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మంచి భక్తురాలు. ఆ అమ్మాయి పుట్టినరోజు ఉంది ఈ రోజు. ఒకసారి అందరూ అమ్మాయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. మాతాజీలు అందరు అన్మ్యూట్ చేసి చెప్పండి మాతాజీ. హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ కాన్సెస్ హ్యాపీ కృష్ణ కాన్సెస్ బర్త్డే మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. అందరు మాతాజీలకు ధన్యవాదాలు. ఆమె మంచి భక్తురాలు. శివాలయంలో రోజు దీపం పెట్టిద్ది. ఇందా ప్రభుజీ చెప్తుంటే మీకు వినపడలేదు, నేను చెప్తున్నాను. ఆమె డైలీ నవగ్రహాలను కూడా కడిగిద్ది, గుడిని కూడా శుభ్రం చేసిద్ది అని నేను చెప్తున్నాడు ప్రభుజీ. దేశంలో ఉంటారు మాతాజీ? ఇక్కడ ఆంధ్రాలోనే ఉండిద్ది మాతాజీ. కొనమూలూరు అనే గ్రామంలో ఉండిద్ది. ప్రభుజీ వాళ్ళ ఊరి దగ్గరలో ఉండిద్ది. మన ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ నుంచి ఆ మాతాజీకి ఒక్కసారి చెప్పాడు ప్రభుజీ ఇట్లా నైవేద్యం పెట్టమని, అప్పటి నుంచే స్టార్ట్ చేసింది అని చెప్తున్నాడు ఇందాక. హరే మాతాజీ చెప్పండి శుభాకాంక్షలు చెప్పండి. చెప్పండి, క్లాస్ లో ఉంది చెప్పండి, మీరే చెప్పండి.
అదే చెప్పాను విష్ హ్యాపీ బర్త్డే ధన్యవాదాలు మాతాజీ, మాతాజీ. ధన్యవాదములు. ధన్యవాదాలు మాతాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు. హరే కృష్ణ టు యు. ధన్యవాదములు మాతాజీ. హరే రామ టు యు మాతాజీ. కళ్యాణి ఆ, పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణి. ధన్యవాదములు. తెలియదుగా మాకు. నాకే గుర్తులేదు, ప్రభుజీ రావటం వల్ల ఏదో పుట్టినరోజు బయటికి తీసి ప్రభుజీ నేను గుర్తు చేశారు మొన్న. హ్యాపీ బర్త్డే కళ్యాణి. కానీ దేవుడు ఆశీస్సులు బాగుండాలని కోరుకుంటున్నా. మీరందరూ కళ్యాణి ఆశీస్సులు. బర్త్డే నియర్ కళ్యాణి. థ్యాంక్స్ అక్క. కళ్యాణి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బుజ్జి. కళ్యాణి అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కళ్యాణి. కళ్యాణ్ మాతాజీ హ్యాపీ బర్త్డే టు యూ. ఓ థ్యాంక్ యూ దేవి మాతాజీ. మీరు అమెరికాలో ఉండి కూడా ఎంతో బాగా ఓపికగా మీ అన్ని బాగా టైం టేబుల్ గా చూసుకొని మళ్ళీ క్లాస్ కు జాయిన్ అవుతున్నారు. మీ అందరితో పోలిస్తే నేను చాలా తక్కువ మాతాజీ. అయ్యో మేమేముంది, ఇండియాలో ఏదో ఇంట్లో ఉండి చేసేవాళ్ళం, మీరు జాబ్ చేస్తా కూడా. కృష్ణదయ మాతాజీ. అంతేనా, మా అందరికి ఆ నాయన దయ ఉంటేనే అందరికి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ కళ్యాణి మాతాజీ జన్మదిన హరే శుభాకాంక్షలు. ఇలాంటి ధన్యవాదాలు. మరెన్నో జరుపుకోవాలని, భగవంతుని సేవ మంచిగా చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరన్నా నరసింహార్త పాడతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరన్నా పాడతారా మాతాజీ నరసింహార్తి? హరే కృష్ణ. మాతాజీ పాడండి. పాడనా? ఓకే. పాడండి మాతాజీ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదాయినే, ప్రహ్లాదలాదాయినే, హిరణ్యకశిపుర్వక్షః, హిరణ్యకశిపుర్వక్షः, శిలటాంఖనఖాలయే, శిలటాంఖనఖాలయే, ఇతో నరసింహ పరతో నరసింహ, ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, నరసింహమదీం చరణం ప్రపదే, తవ కరకమలవయే నాకాం, అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు, తను భృంగా కేశవదీత, నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్, జయ నరసింహదేవ్,
नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल श्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी की जय भक्त शिरोमणि महाराज की జై हरे कृष्ण చాలా బాగా పాడారు మాతాజీ కవిత మాతాజీ హరి బోల్ మాతాజీ మీ అంత అయితే కాదు కానీ కొంచెం అదే మంచిగా పాడారు చాలా మాతాజీ బాగా పాడారు మాతాజీ, చాలా బాగుంది. మాతాజీ హరే హరే కృష్ణ. పెట్టాను వాళ్ళ లాంగ్వేజ్ నే బాగుంటది. అక్కడ వాళ్ళు రోజు గుడికి వెళ్ళి అక్కడ బాగా వాళ్ళు బాగా పాడతారు. వాళ్ళు బాగా పాడతారని ఇంకా నేను మెలకుండా ఊరుకున్నాను. లేదు పాడదాం పాడాల్సిందే అనుకున్నాను. కళ్యాణి, నువ్వు ఈ రోజు పుట్టినరోజు కదా, పాడాల్సింది. వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటది మన దానికన్నా. వాళ్ళదే అయ్యో విన్నాం. మాతాజీ హరి బోల్ మాతాజీ, మీరెవరు కళ్యాణి గారా? అవును అవునవును. మాత. అలా అనుకోవద్దు మాతాజీ, పాడుతూ ఉంటే అదే వస్తుంది. పాడతాం అంటే మీ లాంగ్వేజ్ బాగా వినబుద్ధి అవుతుంది లేదు మాతాజీ. లేదు మీది కూడా బాగుంటుంది మాతాజీ. ఎవరిది వారిది ఉంటుంది. మేము అలా ఇంట్లో అనుకోవద్దు. రోజు పూజ అయిపోయాక లాస్ట్ లో పాడుకుంటాము పూజలో. కానీ ఆహా. మీది బాగా వింటాం. వారానికి ఒకసారి మీదేంటాం. ఎవరు వాడకపోతే నాకు చెప్పండి మాతాజీ, నేను అందరికీ అవకాశం దొరకాలి కదా పాడడానికి. అందరు ప్రాక్టీస్ చేయాలి మాతాజీ, అందరు అవును, అందరు పాడితే చేయాలి, బాగుంటుంది. అందరికీ రావాలి కదా. అవునవును. ఆ సరే మాతాజీలు మరి. హరే కృష్ణ. ఏం చేసేదా మాతాజీ? ఏం హరే కృష్ణ. చేస్తున్నాను మాతాజీ? హరే ఆ కృష్ణ. సరే మాతాజీ, సరే హరే సరే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.